హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మీకు సిలాక్స్ మీద క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఒక 3 పార్ట్స్ చేస్తాను దీంట్లో. అండ్ ఈ క్లాస్ 1లో అయితే నేను మీకు కొన్ని బేసిక్ ట్రిక్స్ ఇంకా క్వశ్చన్స్ని వెన్ డయాగ్రామ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తాను. చాలామంది టేబుల్తో సాల్వ్ చేస్తారు, బట్ టేబుల్తో సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే మనము నెగిటివ్ స్టేట్మెంట్స్లో కానివ్వండి, అఫర్మేటివ్ స్టేట్మెంట్స్లో కానివ్వండి కంక్లూజన్ రాంగ్గా కంక్లూడ్ అవుతుంది మనకి టేబులర్ ఫామ్లో చేస్తే. సో టేబులర్ ఫామ్లో ఎప్పుడు చేయొద్దండి, ఓన్లీ వెన్ డయాగ్రామ్ ఫామ్లోనే సాల్వ్ చేయండి. సో ఇప్పుడైతే మనం క్లాస్ 1 స్టార్ట్ చేసేద్దాం. సో మనకి సిలాక్స్ అనగానే ఏం గుర్తొస్తాయి? స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనమాట. సో మనకి స్టేట్మెంట్స్లో కొన్నిసార్లు 2 స్టేట్మెంట్స్ అన్నా ఇవ్వచ్చు, కొన్నిసార్లు 4 స్టేట్మెంట్స్ అన్నా ఇస్తారు. సో ఈ స్టేట్మెంట్స్ని తీసుకొని కొన్ని కంక్లూజన్స్ ఇస్తారనమాట. ఈ కంక్లూజన్స్ రైటా రాంగో మనం చెప్పగలగాలి. వాటిని మనము సిలాక్స్ అనేసి అంటాం. సో సిలాక్స్లో బేసిక్ టైప్స్ ఉన్నాయన్నమాట కొన్ని. సో ఇప్పుడు అవేంటో చూపిస్తాను మీకు. సో ఇవి జస్ట్ ఒక లైక్ బేసిక్ స్టేట్మెంట్స్ అనమాట. స్టేట్మెంట్స్ అనేవి ఎట్లుంటాయి అనేదానికి. సో ఆల్ ఏఆర్బి, తర్వాత నో ఏఎస్బి, తర్వాత సమ్ ఏఆర్బి, తర్వాత సమ్ ఏఆర్ నాట్ బి. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అనమాట. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం కంక్లూజన్స్ని ఒక విధంగా ట్రీట్ చేస్తాము, నెగిటివ్ కాకుండా అఫర్మేటివ్ వచ్చినప్పుడు ఇంకొక విధంగా ట్రీట్ చేస్తాం అనమాట. ఇవి జస్ట్ స్టేట్మెంట్స్ ఎట్లుంటాయి అని చెప్పడానికే ఇవి. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి స్టేట్మెంట్స్లో, లేకపోతే కంక్లూజన్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేయాలి అనేది అప్కమింగ్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం మనము. సో ఇందాక మనం తీసుకున్న స్టేట్మెంట్స్లో ఆల్ ఏఆర్బి అనేసి అన్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఆల్ ఎస్ఆర్పి అనేసి అనుకుందాం. సో ఆల్ ఎస్ అనే అన్ని పి అనేసి అంటున్నారు. సో ఎస్ అనే అన్ని పి అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి పి లోపల ఎస్ ఉండాలనేసి. ఆల్ ఎస్లో ఉన్న టోటల్ అన్నీ మనకి పిలో ఉండాలి, ఇది దాని మీనింగ్ అనమాట ఆల్ ఎస్ఆర్పి అన్నప్పుడు. అండ్ తర్వాత నో ఎస్ఆర్పి అన్నారు అనుకోండి. సో ఎస్ అండ్ పికి ఏ రిలేషన్ ఉండకూడదు, కాబట్టి ఎస్ అండ్ పి. నెక్స్ట్ ఏమన్నారు? సమ్ ఎస్ఆర్పి. సో సమ్ ఎస్ఆర్పి అన్నప్పుడు ఎస్లో కొంత భాగం పి, కాబట్టి సమ్ ఎస్ఆర్ పి అనేసి దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు? సమ్ ఎస్ఆర్ నాట్ పి. సమ్ ఎస్ ఆర్ నాట్ పి. సో ఈ సమ్ ఎస్ ఆర్ నాట్ పి అన్నప్పుడు మీరు ఎస్ అండ్ పి ఈ విధంగా అన్నా కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే వేరే విధంగా అన్నా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అది ఏ కేసెస్లో వస్తాయి అని అంటే మనకి 3rd and 4th కేసెస్లో అనమాట. సో ఈ 3rd and 4th కేసెస్ని మీరు ఇంకొక విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. ఇక్కడ ఏమన్నారు? సమ్ ఎస్ఆర్ పి. సో ఎస్లో కొంత భాగం పి అనేసి అంటున్నారు. ఇదేంటి? మోస్ట్ కామన్గా మనకి వచ్చే థాట్ అనమాట ఇది. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు సమ్ ఎస్ఆర్పి అనేదానికి. సో సమ్ ఎస్ఆర్పి అంటే టోటల్ పిలో సమ్ ఎస్ ఉంది, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పి ఇక్కడ ఎస్ అనేసి అనమాట. సమ్ ఎస్ఆర్పి. సో టోటల్ పిలో కొంత పార్ట్ అనేది ఎస్, ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు మనము. ఐఎమ్ సో సారీ ఇక్కడ రివర్స్లో రాశాను. సమ్ ఎస్ఆర్ పి అనమాట. అంటే టోటల్ ఎస్లో సమ్ పార్ట్ అనేది మనకి పి, ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు థర్డ్ దానికైతే. అదే సమ్ ఎస్ఆర్ నాట్ పి అన్నారనుకోండి, సమ్ ఎస్ఆర్ నాట్ పి. సో అప్పుడు మనకి దీనికి ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఎస్ ఇక్కడ పి, బికాస్ ఇక్కడ సమ్ ఎస్ఆర్ నాట్ పి, పి అండ్ ఎస్, ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట ఈ 2. బట్ నేనైతే ఈ 2 ప్రిఫర్ చేయను, బట్ మీకు తెలియాలనేసి చెప్పాను. ఈ 2 కాకుండా ఇట్లాంటి వెన్ డయాగ్రామ్స్తోని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇలా ఇస్తారనమాట మనకి క్వశ్చన్స్ అనేవి. సో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి. అండ్ ఈ స్టేట్మెంట్ని ఈ కంక్లూజన్ని తీసుకొని కంక్లూజన్లో ఏది కరెక్టో మనము అది టిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు? నో గర్ల్ ఈజ్ ఎ ప్యారెట్ అన్నారు. సో గర్ల్ అనేది ప్యారెట్ కాదు. సో గర్ల్ అండ్ ప్యారెట్కి ఏ విధమైన కనెక్షన్ ఉండదు. సో నెక్స్ట్ ఏమన్నారు? సౌమ్య ఈజ్ ఎ గర్ల్. సౌమ్య ఈజ్ ఎ గర్ల్ అన్నప్పుడు టోటల్ గర్ల్స్లో మనకి సౌమ్య వస్తుంది. సో ఇది గర్ల్స్, ఇది సౌమ్య. అండ్ మనకి ఏమన్నారు? నో గర్ల్ ఈజ్ ఎ ప్యారెట్. సో గర్ల్కి ప్యారెట్కి ఏ విధమైన కనెక్షన్ ఉండదు. సో మీరు ఇంటూ మార్క్ వేసేసుకోండి కనెక్షన్ లేని దానికి. ఇది స్టేట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ ఏమన్నారు? సౌమ్య ఈజ్ నాట్ ఎ ప్యారెట్. సౌమ్య అనేది ప్యారెట్ కాదు అనేసి అంటున్నారు. సౌమ్య అనేది దేని లోపల ఉంది? గర్ల్స్ లోపల ఉంది.
సో బయట ఉన్న దానికే ప్యారెట్తో కనెక్షన్ లేనప్పుడు లోపల ఉన్న సౌమ్య కూడా ప్యారెట్తో కనెక్షన్ ఉండదన్నమాట. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య అన్నారు. ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య అంటే గర్ల్స్ ఎవ్వరు సౌమ్య కాదు అని దాని మీనింగ్. బట్ ఇక్కడ మనకి సమ్ గర్ల్స్ ఆర్ సౌమ్య యాజ్ ఎ గర్ల్ అంటే గర్ల్స్ లోపల సౌమ్య ఉంది. బట్ ఈ కంక్లూజన్ మీనింగ్ ఏంటి, ఏ గర్ల్ సౌమ్య కాదని. కాబట్టి ఇది రాంగ్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే ఓన్లీ 1 ఫాలోస్ అనమాట. ఆప్షన్ ఏ దీనికి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్. సో యానిమల్స్ అన్ని డాగ్స్. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అనమాట. అన్ని యానిమల్స్ డాగ్స్. సో ఇక్కడ ఏమన్నారు, ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్ అన్నారు. సో ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్ అంటే డాగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే మీరు ఈ డయాగ్రామ్స్ రాసుకునేటప్పుడు ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్, సో ఆల్ తర్వాత ఏదైతే వస్తుందో అది లోపల ఉండాలి, అండ్ ఆర్ తర్వాత ఏదైతే వస్తుందో అది బయట ఉండాలన్నమాట. ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అండ్ ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్. ఇది డయాగ్రామ్. సో ఇప్పుడు కంక్లూజన్ చూసుకుందాం. సో కంక్లూజన్లో ఏమన్నారు, ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అన్నారు. సో అన్ని యానిమల్స్ డాగ్లో ఉన్నాయి, అన్ని డాగ్స్ బర్డ్స్లో ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటి, ఆల్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. బికాస్ ఈ టోటల్ బర్డ్, ఇది హైలైట్ చేస్తాను, ఈ టోటల్ బర్డ్స్లోని మనకి యానిమల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి కంక్లూజన్ 1 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అన్నారు. అన్ని బర్డ్స్లో అంటే బయట బర్డ్స్ ఉంది, అన్ని బర్డ్స్లో యానిమల్స్ వస్తాయి, కానీ ఇక్కడున్న యానిమల్స్లోకి బర్డ్స్ వెళ్ళలేవు. బయట నుంచి లోపలికి ఎప్పుడు రాదు, ఓన్లీ లోపల నుంచి బయటకే. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 1 ఫాలోస్. ఎప్పుడు ఇది పక్కన ఇది అరేంజ్ చేసి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ, బి అండ్ సి ఉన్నాయి. సో దీని మీనింగ్ ఏంటి, ఆల్ ఏఆర్ బి అండ్ ఆల్ బిఆర్ సి అనేసి. ఎప్పుడైనా సరే మనకి లోపల నుంచి బయటకు ఉంటేనే కంక్లూజన్ అనేది కరెక్ట్, బయట నుంచి లోపలికి వస్తే కంక్లూజన్ అనేది రాంగ్ అనమాట. ఇఫ్ సపోజ్ ఇక్కడ మనకి ఆల్ ఏఆర్సి అన్నారనుకోండి, ఆల్ ఏఆర్సి, అప్పుడు మనకి కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. అదే మనకి ఆల్ సిఆర్ఏ అన్నారనుకోండి, అప్పుడు కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. సి నుంచి ఏ కంటే కంక్లూజన్ అనేది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వస్తుంది, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఎప్పుడు రాదు. కాబట్టి రాంగ్ అనమాట. సో ఆల్ ఏఆర్సి అనేది కరెక్ట్ అండ్ ఆల్ సిఆర్ఏ అనేది రాంగ్ అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వెన్ డయాగ్రామ్ ఇట్లా కంటిన్యూస్గా ఉంటే మనకి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది కంక్లూజన్ ఇది. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వస్తే కంక్లూజన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో ఏమన్నారు, ఆల్ టీచర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో టీచర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఆల్ టీచర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ టీచర్స్ ఆర్ స్పిన్స్టర్స్. సో సమ్ టీచర్స్ ఆర్ స్పిన్స్టర్స్ అన్నప్పుడు మీనింగ్ ఏమొస్తుంది మనకి, సమ్ టీచర్స్ ఆర్ స్పిన్స్టర్స్. సో ఈ సమ్ పార్ట్ ఆఫ్ ద టీచర్స్ని కవర్ అయ్యేటట్లు డయాగ్రామ్ వేసుకోవాలి. ఇది టీచర్, ఇది ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇది మనకి స్పిన్స్టర్స్ అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సో కంక్లూజన్లో ఏమన్నారు, సమ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ స్పిన్స్టర్స్ అన్నారు. సమ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ స్పిన్స్టర్స్ అంటే ఈ స్పిన్స్టర్స్కి ఎక్స్పీరియన్స్కి ఏదైనా పార్ట్ అనేది మనకి షేడ్ అవుతుందో చూసుకోవాలి. సో ఈ పార్ట్ అనేది షేడ్ అవుతుంది కాబట్టి కంక్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ స్పిన్స్టర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సేమ్ అనమాట. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చేశారంటే ఎక్స్పీరియన్స్డ్ నుంచి స్పిన్స్టర్స్కి రిలేషన్ చూశారు, అండ్ సెకండ్ కంక్లూజన్లో స్పిన్స్టర్స్ నుంచి ఎక్స్పీరియన్స్కి రిలేషన్ చూశారు. సో రెండు కంక్లూజన్స్లో మనకి ఈ పార్ట్ అనేది సేమ్ ఉంది కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా కరెక్ట్. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని అంటే బోత్ 1 and 2 ఫాలోస్ అనమాట. సో ఎప్పుడైనా సరే లోపల ఉన్నదానికి సమ్ అనేసిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ బయట ఉన్నదానికి కూడా కనెక్షన్ ఏర్పడుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఆల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. సో స్టూడెంట్స్ అందరూ బాయ్స్ అనమాట. ఆల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. నెక్స్ట్ ఏమన్నారు, నో బాయ్ ఈజ్ డల్. ఏ బాయ్ డల్ కాదు. సో బాయ్ అండ్ డల్కి ఏ విధమైన రిలేషన్ ఉండదు. ఇది ఎస్ అనమాట, స్టూడెంట్స్ ఎస్. సో ఇప్పుడు కంక్లూజన్ చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ నో గర్ల్ ఇన్ ద క్లాస్ అన్నారు. అంతమంది స్టూడెంట్స్ బాయ్స్ అయినప్పుడు సో నో గర్ల్ ఇన్ ద క్లాస్. సో గర్ల్ అనే టాపికే లేదు ఇక్కడ కాబట్టి కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు, నో స్టూడెంట్ ఈజ్ డల్. నేను ఆల్రెడీ చెప్పాను, బయట ఉన్న దానికి డల్కి కనెక్షన్ లేనప్పుడు ఈ లోపల ఉన్నది దానికి బయట ఉన్నదానికి అసలు కనెక్షన్ అనమాట.
అంటే బయట బాయ్స్ ఉన్నారు, బాయ్స్ లోపల స్టూడెంట్స్ ఉన్నారు. సో బయట ఉన్న దానికే డల్తో కనెక్షన్ లేనప్పుడు లోపల ఉన్న దానికి కూడా ఆటోమేటిక్గా కనెక్షన్ ఉండదన్నమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే 1 and 2 ఫాలోస్. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది దేన్ని ఉద్దేశించి కాదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. సో హార్ట్కి తీసుకోవద్దండి. మనం ఉన్నాము అంటే లైక్ మనం చిల్డ్రన్ కదా, ఇది చిల్డ్రన్, మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాము. ఇక్కడ వేరే ఫ్యామిలీ ఉంది, ఇది ఫ్యామిలీ 1 అనుకోండి, ఇది ఫ్యామిలీ 2 అనుకోండి. ఇఫ్ సపోజ్ మన పేరెంట్స్ ఏ ఫ్యామిలీ మెంబర్స్తో అన్నా మాట్లాడకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళతో మాట్లాడాం. బికాస్ మన పేరెంట్సే మాట్లాడినప్పుడు వై విల్ వీ టాక్? సో ఇది చిన్న గుర్తుపెట్టుకోండి. బయట ఉన్నదే అంటే లైక్ మనల్ని కవర్ చేసేదే ఈ బయట ఉన్న దాంతో కనెక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఈ బయట ఉన్న ఫ్యామిలీ 2తో కనెక్షన్ పెట్టుకోమన్నమాట. సో నేను ఈ స్టేట్మెంట్ అండ్ ఈ కంక్లూజన్లో చెప్పాలనుకుంది ఇది. ఇన్ కేస్ ఎవరికన్నా ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వలేదు అని అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అన్న ఒక్క రీజన్కి చెప్పాను అంతే. మన పేరెంట్సే దీంతో ఎటువంటి కనెక్షన్ మెయింటైన్ చేయలేనప్పుడు ఈ యొక్క ఫ్యామిలీతో, చిల్డ్రన్ అయినా మనం కూడా ఈ ఫ్యామిలీతో కనెక్షన్ పెట్టుకోమన్నమాట. సో అది దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ 5th క్వశ్చన్లో ఏమన్నారు, ఆల్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. సో చిల్డ్రన్ అందరూ స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్. సో ప్రతి స్టూడెంట్ మనకి ప్లేయర్స్. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమన్నారు, ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్. సో ప్లేయర్స్ అందరూ స్టూడెంట్స్ అంటున్నారు. నేను ఎప్పుడన్నా ఏం చెప్పాను, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కే కంక్లూజన్ అనేది కరెక్ట్ ఉంటుంది, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి కనెక్షన్ ఉండదు. ఇక్కడ ప్లేయర్స్లో నుంచి స్టూడెంట్స్కి వస్తున్నారు అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వస్తున్నారు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయర్స్ అన్నారు, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తుంది అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో రైట్. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 2 ఫాలోస్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కదా, వీటిని మీరు చిన్నగా నోట్స్ చేసుకున్నా కూడా మీరు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అంటే నాకు అనిపించింది. సో ఒకసారి నీట్గా వినండి. సమ్ ఫుడ్ ఆర్ స్వీట్స్. సమ్ ఫుడ్ అనేది స్వీట్స్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ఫుడ్ ఆర్ సోర్. ఇక్కడ రాస్తాను వేరే ఇంతో. సమ్ ఫుడ్ ఆర్ స్వీట్, సమ్ ఫుడ్ ఆర్ సోర్ అనమాట. సో కొంత పార్ట్ అనేది ఏంటి మనకి సోర్. సో సారీ ఫర్ ద డయాగ్రామ్, కొంచెం తేడాగా వచ్చింది, బట్ ప్లీజ్ ఇట్లా అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్. సో కంక్లూజన్ ఏమన్నారు, ఆల్ ఫుడ్ ఆర్ ఏదర్ స్వీట్ ఆర్ సోర్. సో మన టోటల్ ఫుడ్ అనేది అయితే కొంచెం స్వీట్ అయింది, లేకపోతే కొంచెం సోర్ అయింది అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ ఫుడ్ అన్నారు కాబట్టి ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ అనుకుంటారు, బట్ రాంగ్. బికాస్ ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఉంది, ఇది ఓన్లీ ఫుడ్ లాగానే ఉంది. ఇక్కడ ఆల్ ఫుడ్ అన్నారంటే టోటల్ ఫుడ్ అనేది ఏదర్ స్వీట్ అయింది లేకపోతే సోర్ అయింది అనేసి అంటున్నారు. ఇక్కడ సమ్ పార్ట్ ఒక్కటే మనకి సోర్ అండ్ స్వీట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు సమ్ అండ్ సమ్ అనేసి, బట్ ఇక్కడ ఏముంది మనకి ఆల్ ఉంది. ఇక్కడ ఆల్ కాదు, ఈ లోపల ఇక్కడ గ్రీన్తో షేడ్ చేస్తున్నాం కదా, ఈ గ్రీన్ షేడ్ అనేది స్వీట్ కాదు, సోర్ కాదు, కాబట్టి స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. ఎప్పుడన్నా సరే మీరు ఇట్లా ఎయిదర్ కండిషన్ వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న పార్ట్ స్వీట్ అవ్వదు, సోర్ అవ్వదు, ఫుడ్ లానే ఉంటుంది, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది స్టేట్మెంట్ 1 అనేది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే సమ్ స్వీట్స్ ఆర్ సోర్ అన్నారు. స్వీట్ ఆర్ సోర్, ఇక్కడ చూసుకున్నట్లయితే స్వీట్ అండ్ సోర్కి మధ్య మనకి ఏ విధమైన రిలేషన్ లేదు. క్వశ్చన్లో డైరెక్ట్గా రిలేషన్ లేనప్పుడు ఇక్కడ వచ్చే కంక్లూజన్లో మనకి పాసిబిలిటీ ఉండాలన్నమాట, అంటే కెన్ బి ఉండాలి, బట్ ఇక్కడ మనకి కెన్ బి లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే neither 1 nor 2 follows. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఈ క్వశ్చన్ అనమాట, ఇది ఫుడ్, ఇది స్వీట్, ఇది సోర్. ఇక్కడ మనకి ఏమన్నారు, సమ్ స్వీట్ ఆర్ సోర్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్కి సోర్కి రిలేషన్ తెలుసు, ఫుడ్కి స్వీట్కి రిలేషన్ తెలుసు, బట్ స్వీట్ అండ్ సోర్కి రిలేషన్ తెలియదు. ఇది మనకి క్వశ్చన్లో ఉంది. ఇఫ్ సపోజ్ ఇదే స్టేట్మెంట్లో ఇక్కడ మనకి సమ్ స్వీట్ కెన్ బీ సోర్ అన్నారు అనుకోండి, కెన్ బీ, అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. బికాస్ క్వశ్చన్లో మనకి ఏ విధమైన రిలేషన్ లేకుండా కంక్లూజన్లో పాసిబిలిటీ వస్తాయి. పాసిబిలిటీ అంటే కెన్, కాబట్టి క్వశ్చన్లో ఏ విధమైన రిలేషన్ లేకుండా కంక్లూజన్లో కెన్ బి అనేసి వస్తే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఇంకా నేను మీకు అప్కమింగ్ దాంట్లో చెప్తాను, బట్ ఇదైతే మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్లో రిలేషన్ లేకుండా
అంటే లైక్ స్టేట్మెంట్లో రిలేషన్ లేకుండా కంక్లూజన్లో కెన్ బి అని వస్తే, ఇఫ్ అని వస్తే అప్పుడు మనకి కరెక్ట్ అనమాట. లేదు ఈ 2 వర్డ్స్ రాకపోతే అది మనకి రాంగ్. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే మాత్రం కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఓకే? సో ఇదనమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఇంకొకసారి రాశాను, ఇన్ కేస్ ఎవరైనా ఎలా నోట్ చేసుకోవాలో తెలియకుంటే. క్వశ్చన్లో 2 ఎలిమెంట్స్కి మధ్య మనకి రిలేషన్ లేకుండా కంక్లూజన్లో పాసిబిలిటీ వస్తే, అంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో కెన్ వస్తే అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ స్టేట్మెంట్ అంటే సమ్ స్వీట్స్ ఆర్ సోర్ అనేసి కన్ఫర్మ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. కన్ఫర్మ్ ఎప్పుడు రాంగ్ అవుతుంది రిలేషన్ లేకుంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో రిలేషన్ లేకుండా కంక్లూజన్లో పాసిబిలిటీ వస్తే కంక్లూజన్ కరెక్ట్. క్వశ్చన్లో రిలేషన్ లేకుండా ఇలా కంక్లూజన్లో కన్ఫర్మ్ స్టేట్మెంట్ వస్తే ఆ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మనము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు, సమ్ బస్సెస్ ఆర్ 4 వీలర్స్. సో కొన్ని బస్సెస్ మనకి 4 వీలర్స్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ 4 వీలర్స్ ఆర్ వ్యాన్. సో అన్ని 4 వీలర్స్ అనేవి మనకి వ్యాన్ అవుతుంది. సో అన్ని 4 వీలర్స్ మనకి వ్యాన్స్ అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ ఏమన్నారు, సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్ అన్నారు. సో ఈ సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్ అన్నప్పుడు వ్యాన్స్లో కొంత పార్ట్ అనేది మనకి బస్ అవుతుంది అనేసి అంటున్నారు. ఈ సమ్ పార్ట్ బస్సెస్, ఈ సమ్ పార్ట్ వ్యాన్స్. సో షేడెడ్ రీజన్ అనేది మనకి రిలేషన్ వస్తుంది సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్కి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే సమ్ బస్సెస్ ఆర్ వ్యాన్స్ అన్నారు. సేమ్ ఇదే రిలేషన్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా మనం 5th. సో ఐ థింక్ 5th or 4th అట్లానే అనమాట ఈ పార్ట్. సో ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ ఏం చేశారంటే వ్యాన్స్ నుంచి బస్సెస్కి, సెకండ్ ఏం చేశారు బస్ నుంచి వ్యాన్కి. ఈ రెండింటి మధ్య చూసుకున్నారు వాళ్ళు రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేసి. సో ఈ చిన్న పార్ట్ అనేది మనకి సమ్ వ్యాన్స్ ఆర్ బస్సెస్కి, సమ్ బస్సెస్ ఆర్ వ్యాన్స్కి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బోత్ 1 and 2 ఫాలోస్ అనమాట. ఇక్కడ 1 and 2 ఫాలోస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, మోస్ట్ ప్లేయర్స్ ఆర్ మెన్ అన్నారు. సో మోస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ అనేసి అనమాట. సో మోస్ట్ ప్లేయర్స్ ఆర్ మెన్. సో మోస్ట్ ప్లేయర్స్ ఆర్ మెన్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ మెన్ ఆర్ సింగర్స్. సో సమ్ మెన్ ఆర్ సింగర్స్ అంటే ఆటోమేటిక్గా ప్రీవియస్ మోడల్ లాగా వచ్చింది అనమాట, 7th క్వశ్చన్ లాగా. సో ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సో కంక్లూజన్లో ఏమన్నారు, సమ్ సింగర్స్ ఆర్ మెన్ అన్నారు. సమ్ సింగర్స్ ఆర్ మెన్. సో ఇది కరెక్ట్. కాబట్టి కంక్లూజన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ప్లేయర్స్ ఆర్ సింగర్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మెన్కి ప్లేయర్స్కి, మెన్కి సింగర్స్కి రిలేషన్ ఉంది. బట్ సింగర్స్కి ప్లేయర్స్కి ఎటువంటి రిలేషన్ లేదు. సింగర్స్కి ప్లేయర్స్కి ఎటువంటి రిలేషన్ లేకుండా ఇక్కడ మనకి కన్ఫర్మ్ స్టేట్మెంట్ వస్తే ఇది ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 1 ఫాలోస్. అదే ఇక్కడ సమ్ ప్లేయర్స్ ఆర్ సింగర్స్ కాకుండా సమ్ ప్లేయర్స్ కెన్ బీ సింగర్స్ అన్నారనుకోండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది అనమాట. బికాస్ ఈ క్వశ్చన్లో మనకి ఈ రెండింటి మధ్య డైరెక్ట్గా రిలేషన్ లేదు. ఓన్లీ మెన్కి ప్లేయర్స్కి, మెన్కి సింగర్స్కి ఉంది కాబట్టి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, అందుకని నేను కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఇన్ కేస్ 7th one కానీ 7th కాదు 6th అనుకుంటాను అనమాట. 1 minute లెట్ మీ చెక్. 6th క్వశ్చన్ అనమాట. సో 6th క్వశ్చన్ కానీ 8th క్వశ్చన్ కానీ అర్థం కాకపోతే మళ్ళీ వినడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి. సో ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. సో ఈ 9th క్వశ్చన్లో ఏమన్నారు, నో ఫ్లవర్ ఈజ్ ఎ పాట్. సో ఫ్లవర్కి పాట్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో నో పాట్ ఈజ్ ఎ గార్డెన్ అన్నారు. సో పాట్కి గార్డెన్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో కంక్లూజన్ అనమాట, నో ఫ్లవర్ ఈజ్ గార్డెన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నో ఫ్లవర్ ఈజ్ గార్డెన్ అన్నారు. బట్ ఇక్కడ మనకి ఫ్లవర్ అండ్ గార్డెన్కి ఎటువంటి రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు ఏమవుతుంది, కెన్ అనేది పాసిబిలిటీగా వస్తుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ గార్డెన్స్ ఆర్ పార్ట్స్ అన్నారు. అసలు పార్ట్స్కి గార్డెన్స్కి మనకి సంబంధమే లేనప్పుడు ఆల్ గార్డెన్స్ ఆర్ పార్ట్ ఎట్లా అవుతుంది మనకి, ఇది రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి నెయిదర్ 1 nor 2 అనమాట. ఏది ఫాలో అవ్వవు. ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ ఉంది, గార్డెన్ ఇక్కడ ఉంది. ఫ్లవర్స్ అండ్ గార్డెన్స్కి మధ్య వాళ్ళు మనకి ఎటువంటి రిలేషన్ ఇవ్వలేదు. రిలేషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ కెన్ బి గార్డెన్ అన్నారు అనుకోండి, అప్పుడు కరెక్ట్ అయ్యేదన్నమాట. బట్ ఇక్కడ మనకి ఫ్లవర్స్ కెన్ బి గార్డెన్ అనలేదు, నో ఫ్లవర్ ఈజ్ ఏ గార్డెన్ అనేసి కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. రిలేషన్ ఏమీ లేనప్పుడు కన్ఫర్మ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్.
సో నాకు తెలియాలి కదా మీకు అర్థమైందో లేదో అనేసి. సో ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను అనమాట. సో ఈ 10th క్వశ్చన్ సాల్వ్ చేసి మీరు నాకు కింద ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అంటే 1 ఫాలో అవుతుందా, 2 ఫాలో అవుతుందా, లేకపోతే బోత్ ఫాలో అవుతాయా, లేకపోతే ఏది ఫాలో అవ్వదా. సో ఈ 10th క్వశ్చన్కి ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలి అన్నా సరే ఈ మెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తానన్నమాట. ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఏమున్నా సరే ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ఈమెయిల్కి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.